అది తాగిన తర్వాత ఇక ఎట్లుంటది అంటే మాకు ఎప్పుడు ఇంకా ఆన్లోనే ఉంటాం రెగ్యులర్ గా ఇంకా హ్యాబిట్ అనమాట. మాకేదో వచ్చిందా 100 వచ్చిందా జేబులో 90 ఉందా అన్నట్టుగానే ఉంటుంది. సో క్యారెక్టర్ వైజ్ సో ప్రతి అంటే సీన్ ఎంజాయ్ చేసాం. ఆ షాట్లు చాలా వెళ్తూ ట్రావెల్ అవుతూ ఆ రోడ్డు పైన వెళ్ళే వాళ్ళు కూడా నిజంగా తాగుతుంటే వెళ్తున్నారు అన్నట్టు సాగెత్తున్నారు వాళ్ళు. సో నిజంగా చూస్తున్నారు వాళ్ళు అవి వీడు ఎవరు రైడు ఇంత పొద్దున తాగుతున్నాడు అన్నట్టుగా. ఈ ముత్యాల క్యారెక్టర్ వచ్చేసరికి బేసిక్ గా ఎట్లుంటది అంటే తిరుపతిని ఎంకరేజ్ చేస్తాడు. ఎట్ ద సేమ్ టైం వాడు ఏదైనా ఈవెంట్ లో ఫెయిల్ అయితే బుల్లింగ్ కూడా చేస్తూ ఉంటాడు. సో అది రియలిస్టిక్ గా మన ఫ్రెండ్స్ లో ప్రతి ఫ్రెండ్స్ లో ఉంటది. చేయడం ఏదైనా నువ్వు చేయగలుగుతావు అని ఎంకరేజ్ చేస్తాము. వాడు ఫెయిల్ అయితే వాడిని ఇంకా సర్వ బూతులు తిట్టేస్తాం. రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడింది ఈ సినిమాకి. అడ్రస్ అడిగినప్పుడు కూడా అరే ఈ దొంగలు ఎటు పోయారు అంటే ఇట్లా చక్కగా పోయారు సార్. ఆ క్యారెక్టర్ ఏంటంటే ఇప్పుడు 7th క్లాస్ చదివే కొడుకు చనిపోయిందంటే ఆయన కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉన్న మనిషి. వాడు బై బర్త్ ఇట్లా తాగుబోతూ చిల్లర జాతలు ఇట్లా ఫంకీ జాతలు చేసేవాడు కాదు. 7th క్లాస్ చదివే కొడుకు యాక్సిడెంట్ చనిపోయిందంటే అప్పటి వరకు వాడు రెస్పాన్సిబుల్ పర్సన్. సో అప్పటి వరకు ఒక ప్యాటర్న్ ఆఫ్ డ్రెస్లు వేస్తాడు. సడన్ గా వీడు తాగుబోతాయనే డ్రెస్సింగ్ సెన్స్ అనేది మారదు కదా. సో ఆ సెన్స్ లో అదే డ్రెస్ కంటిన్యూ చేయాలి. సో దాని ద్వారా ఏంటంటే ఈ క్యారెక్టర్ ఆఫ్ షర్ట్స్ వేస్తుండు, చిల్లర వేస్తలేడు, ప్లెయిన్ షర్ట్స్ వేస్తాడు. మళ్ళీ చెక్స్ కాదు ప్లెయిన్. మాక్సిమం ఊర్లో ఉన్నంత వరకు ఐరన్ షర్ట్లు అలాంటివి వాడుతూ ఉంటాడు అనమాట. సో వీడు కొంచెం రెస్పాన్సిబిలిటీ అనేది కొంచెం రిటర్న్ ఏమంటారు మెటాఫోరిక్ అనమాట. కాస్ట్యూమ్ లో కూడా చిన్న మెటాఫోరిక్ ఏమన్నా ట్రై చేయొచ్చు అనే దాన్ని తీసుకున్నది అనమాట. ఇట్లా ముత్యాలకు వచ్చేసరికి మొత్తం స్లీవ్ ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి. ఎందుకంటే వీడు కొంచెం లవర్ బాయ్ కదా. పెళ్లి కాక ముందుకు ఆ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, అది ఉంటుంది. సో వాడు ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉన్నదంటే ఇప్పుడున్న పాస్ట్ లో ఉన్నా కూడా వానికి ఒక సర్టెన్ డ్రెస్ సెన్స్ ఉంటుంది. సో ఆ డ్రెస్ సెన్స్ అది త్రూ అవుట్ కంటిన్యూ అవుతా ఉంటది కదా అనే దాంట్లో తీసుకుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఫోర్స్డ్ కామెడీ కాదు, మరి ఫోర్స్డ్ గా కామెడీ చేసింది అయితే కాదు. బీ న్యాచురల్. మనం ఇంకొక డైలాగ్ నెక్స్ట్ డైలాగ్ ఏమొస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అదే దీంట్లో ఉన్న మ్యాజిక్. మేమైతే దాన్ని ఎంజాయ్ చేస్తూ చేసాం.